వాళ్ళ అక్కన అందరం అక్క అదే వేరే లక్ష్మణ్ డిప్యూటీ సీఎం సారంగపూర్ మండలంలోని రంగపేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఉద్దర కాలనీ గ్రామాన్ని మరి దాంట్లో ఉద్దర కాలనీ గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి గ్రామ పంచాయతీ మరి ఏర్పడాలని గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక కళతో ఇక్కడి ప్రజలు అప్పుడు ఉండే, కానీ ఏనాడు కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన సంజయ్ కుమార్ సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఉద్దర కాలనీ ప్రజలు మరి స్వపరిపాలన దిశగా వెళ్ళాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలను నాయకుడిని చేయాలని చెప్పేసి ఈనాడు ఉద్దర కాలనీ గ్రామ పంచాయతీ ఏర్పడడంతో పాటు ఈనాడు గ్రామ పంచాయతీ భవనాన్ని మరి 20 లక్షలతోటి మరి ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి మన జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి ఉద్దర కాలనీ గ్రామ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా రుణపడి ఉండాలి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జడ్పీ సభ్యులు మనోహర్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ సురేందర్ గారికి, పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రంగపేట సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఇతర గ్రామాల నుండి చేసిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గ్రామ పంచాయతీలను ఏర్పరిచి తండాలను కావచ్చు, ఉద్దర కాలనీలు ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా వారందరూ కూడా సొంతంగా పరిపాలన చేసుకోవాలి, అక్కడికే రేషన్ కార్డు రావాలి, ఒక సెక్రటరీ ఉండాలి, వాళ్ళ పరిపాలన వాళ్లకు జరగాలి, ఏది కావాలన్నా కూడా వేరే గ్రామ పంచాయతీకి పోయి చేసే పనిని ఈనాడు మరి మీ యొక్క గ్రామంలోనే ఉద్దర కాలనీలోనే ఏర్పరచుకోవడం అనేది నిజంగా కూడా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో మన కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు మరి ప్రజల పక్షపాతిగా నిలిచి ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. దాంట్లో భాగంగా మరి ఈనాడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్ని ప్రజాపాలన అనే కార్యక్రమం ద్వారా మరి వాళ్ళు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మన కేసీఆర్ సార్ నిజంగా ప్రజల పక్షాన ఉండి పరిపాలన చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి ఎన్నో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకున్నాం, ఇప్పుడు మళ్ళీ సారంగపూర్ మండలంలో కూడా ఇచ్చుకోబోతున్నాం. మరి దానికి తోడుగా మరి కంటిన్యూగా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. మరి వాళ్ళు ఎప్పుడైతే వచ్చిండ్రో అధికారంలోకి అప్పటి నుండి తులం బంగారం ఇవ్వాలి. ఈనాడు రైతులందరూ కూడా మరి నారు పోసుకున్నారు, మరి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు ఎప్పుడు వస్తుందని. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కంటిన్యూగా ఇచ్చేవాడు, కానీ ఈనాడు మరి రైతు బంధు అనేదాన్ని మళ్ళీ అప్లికేషన్ అవసరం లేదు. మళ్ళీ అప్లికేషన్ ఏం అవసరం ఒకసారి ఆలోచించాలి. దరఖాస్తే అవసరం లేదు, కంటిన్యూగా రైతు బంధు వస్తుంది. దానికి అదనంగా వాళ్ళు ఎంత పెంచుతా అనుకున్నారో అంత ఇస్తే అయిపోతుంది. మరి కేసీఆర్ సార్ పెంచిన దానికి ఆ విధంగా మరి పరిపాలన కొనసాగింది. మన కేసీఆర్ గారి పాలనలో వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. మరొకసారి ఉద్దర కాలనీ గ్రామ పంచాయతీ ప్రజలకు, సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఈ ఒడ్ర కాలనీ గ్రామ పంచాయతీ అయింది. మన సంజయ్ కుమార్ సార్ ద్వారానే ఈనాడు 20 లక్షల రూపాయలతోటి భవనాన్ని ప్రారంభించుకున్న సంగతి మీ అందరూ కూడా ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ నూతనంగా నిర్మించుకున్న తర్వాత ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ వెంకటేష్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథి చేసిన సోదరి జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి, ఏఈ గారికి, అధికారులకు, జెడ్పీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి అన్న గారికి, వివిధ గ్రామాల సర్పంచులు రమణ గారు, రంగపేట సర్పంచ్ గారి సోదరికి, అదేవిధంగా మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వివిధ హోదాల్లోని కుల సంఘాల నాయకులకు, ఒడ్ర కాలనీ వాస్తవ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఒడ్ర కాలనీ వాసులకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో రంగపేట గ్రామానికి చెందిన మన ఒడ్ర కులస్తులు మా గ్రామ పంచాయతీ మాకు కావాలని అడగడంతో ఇక్కడ రంగపేట కావచ్చు, నా సరుకు దూరం ఉంటుంది కాబట్టి అంతర్గామంలో, అదేవిధంగా కొత్తపేట దగ్గర 3 కూడా చేయడం జరిగింది. మరి 3 చోట్ల కూడా ఇవాళ ఇప్పటికే 3 చోట్ల కూడా గ్రామ పంచాయతీలు దాదాపు పూర్తయినాయి. అంతర్గామ ఇక్కడైతే ప్రారంభం కూడా చేసేసుకున్నాం. మరి ఇంత చిన్న గ్రామ పంచాయతీలో కొంత నిధులు తక్కువ ఉన్నా కానీ మన సర్పంచ్ గారు తనవంతుగా కృషి చేసి ఒక ట్రాక్టరు, టైలరు, ట్యాంకరు ఇవన్నీ మెయింటైన్ చేయడం, మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసాం. చాలా విషయాలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే ఏది చేసినా కానీ అన్ని మానిధులే ఢిల్లీకి వెళ్ళి వచ్చినాయి అంటారు. మొన్న కూడా అన్నారు ఈజీఎస్ అనగానే మొత్తం ఢిల్లీకి వెళ్ళి వచ్చినాయి అనుకోవద్దు. ముందుగా అక్కడికి పంపేటి మనం 100కి 41 రూపాయలు చొప్పున మనకి ఇవ్వాలి, కానీ 31 రూపాయలు ఇస్తున్నారు. మరి 7 కిలో కడతాం మరి అంటే నువ్వు సబ్బు కొన్నా 18%, సిమెంట్ రోడ్ అయితే 18%. ఇప్పుడు 20 లక్షలలో 3,60,000 మళ్ళీ అంటే జిఎస్టీ వినరా. 5 లక్షలు అయితే మీరు అంటారు కావచ్చు, అరే 5 లక్షల రోడ్ అయినా ఇక్కడ 4 లక్షల రోడ్ కనబడతలేదు. కానీ 18,90,000 లక్ష రూపాయలు అటుడే ఢిల్లీ సర్కార్కు ఒక గల్లకెళ్ళి అవిని వెళ్ళి తుజపత్రం ఇస్తారు. కానీ ఇవాళ ఇవ్వబోయే కళ్యాణ లక్ష్మి పథకంలో కానీ, ఉచిత కరెంటులో కానీ, రైతు బంధు కావచ్చు, రైతు చచ్చిపోతే ఇచ్చిన 5 లక్షల బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవి దేంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రూపాయలు లేవు. మనం ఇక్కడ చెరువులు దావుకున్నాం, మిషన్ కాకతీయలో బ్రహ్మాండంగా అక్కడ రోడ్ కట్ చేసి మరి తుమ్మలకుంట నింపుకుంటే పెంపెట్ల చెరువు మత్తడి దుంకింది. అందులో ₹1 కూడా కేంద్ర సర్కార్ లేదు. కేసీఆర్ గారి ఆలోచననే దాన్ని ఇక్కడ మేము అమలు పరిచినాం. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాకముందు ఏంది, వచ్చినాక ఏంది అనేది అన్నీ కూడా మంచిగా కనబడుతున్నాయి. ఒకటో రెండో కొన్ని పనులు జరగకపోవచ్చు. ప్రజలు నేను ఇక్కడ నిరంతరం మీ మధ్యలో కాబట్టి నన్ను గెలిపించారు. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం కొద్దిలో రాలేదు, మళ్ళీ తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మరి ఈ సందర్భంలో ఎవరు ఉన్నా కానీ వాళ్ళు ఎవైతే చెప్పి గెలిచినరో అవి చేయాలి. వాళ్ళు 412 చెప్పి 42 పేజీల పుస్తకం పెట్టారు. అభయ హస్తం మేనిఫెస్టో అని. అందులో ఒక 6 అయితే గ్యారంటీ ఇస్తా అన్నారు. 6 వెళ్ళి అలా మొట్టమొదలు యువతకు సంబంధించింది నిన్నటి ఫామ్లో లేదు. అంటే చదువుకున్న వాళ్ళకు నెలకు 4,000 ఇస్తామని, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని, అట్లా యువతకు సంబంధించింది యువ వికాసం నిన్నటి దాకా లేదు. ఇక అది ఎన్నడు పెడతారో, స్పెషల్గా పెడతారా నాకు తెలియదు. ఇక మిగిలిన 5 కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు, నింపమంటున్నారు. మరి 1000 నుంచి 2,000 రూపాయలు పింఛన్ చేసినాం. తెలంగాణ వచ్చినాక 1000 వచ్చింది, కానీ అప్పుడు నేను ఓడిపోయినా. మేము గెలిస్తే 2,000 ఇస్తా ఉన్నాం, వెంటనే 2,000 ఇచ్చినాం. అప్పుడు కాగితం నింపమనిలే, పత్రం నింపమనిలే. ఈ ఊళ్ళో కూడా కుంటలు ఉంటారు. 3,000కి 4,000 చేస్తామని చేసేసినాం. ఇప్పుడు ఆ కేసీఆర్ ప్రభుత్వం వస్తే 5,016 చేస్తాం, కానీ ఇప్పుడు 4,000 ఇస్తామన్నారు. ఆ 4,000 ఈ కాగితాలు లేకుండా 2,000కి 4,000 జల్దీ ఫస్ట్కి వేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎదురు చూస్తున్నారు.
ఇక పాత వాళ్ళ కంటే కళ్యాణ లక్ష్మి గదే లక్షితం కానీ ఈ 7 తారీఖు కొత్త సర్కార్ వచ్చింది కాబట్టి అప్పటికెళ్ళి అయిన వాళ్ళందరికీ అంతకుముందు ఎన్నడూ కూడా రూపాయి ఇవ్వలేదు కానీ మరి ఇక బాధ్యత ఇక్కడ ఓట్లు వేయించిన వాళ్ళది ఆ తులంకు ఆ లక్షకు పక్కకు తులం బంగారం ఇస్తామన్నారు. ఇస్తే సంతోషం, ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇట్లా చాలా ఉన్నాయి. రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, ఈసారి అయితే ఇవ్వలేదు, వచ్చేసారి ఇస్తామంటున్నారు. రుణమాఫీ 9 తారీఖు నాడు చేసుడే అన్నారు 2 లక్షలు, 9 పోయింది, మళ్ళీ 29 వచ్చింది. ఎప్పుడు చేస్తారో చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడే ఏం కొట్లాట లేదు, పంచాయతీ లేదు, కానీ ఏవైతే చెప్పి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అది చేయాలని చెప్పి